మీకు మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుడి గురించి ఐడియా ఉండే ఉంటుంది. ఆయన దగ్గర కౌటిల్యుడు అనే ప్రధాన మంత్రి, చాలామంది మంత్రులు ఉంటారు కదా, వాళ్ళలో కౌటిల్యుడు అనే మంత్రి ఉండేవాళ్ళు. ఆయన్నే మనం చాణక్యుడు అని కూడా అంటాం. ఆయన చాలా తెలివైన వ్యక్తి. అర్థశాస్త్రాన్ని, పొలిటికల్ రాజకీయ అర్థశాస్త్రాన్ని అప్పట్లో ఆయన కొన్ని రూల్స్ ప్రిపేర్ చేశారు. ఆయన చంద్రగుప్తుడికి తరచూ ఇలా ఉండాలి, పాలన ఇలా ఉండాలి, పరిపాలన ఇలా ఉండాలి, రూల్స్ ఇలా ఉండాలి అని చెబుతూ ఉండేవాడు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన ఒక విషయం శతాబ్దాలుగా ఇప్పటికీ నిజంగా అమలవుతోంది, జరిగి తీరుతోంది. ఆయన ఏమన్నాడంటే, శత్రుశేషం ఉండకూడదు, రుణశేషం ఉండకూడదు, రణశేషం ఉండకూడదు, అగ్నిశేషం ఉండకూడదు అన్నాడు. ఈ 4 పాయింట్లు మనం టకటక చూద్దాం. శత్రుశేషం, శత్రువుల్లో ఏ ఒక్కళ్ళు మిగిలి ఉన్నా వాళ్ళు ఏదో ఒక రకంగా ప్రమాదకరంగా మారతారు అని అప్పట్లో రాజులు కాబట్టి ఈ పాయింట్ని చంద్రగుప్తుడికి గుచ్చి చెప్పేవాడు. సో శత్రువు లేకుండా చూసుకో అని చెప్పేవాడు. రుణశేషం అనేది మనం ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే ఆ రుణాన్ని మనం తీర్చేయాలి. అలాగా అప్పు తీర్చకపోతే ఏమవుద్ది, దాని మీద వడ్డీ పెరుగుతూ ఉంటుంది. ఇక చక్రవడ్డీ అది ఇది అని అప్పు జీవితాంతం అప్పు కడుతూనే ఉండాల్సి వస్తుంది. అసలు సంగతి ఏమో వడ్డీ కట్టడమే సరిపోతుంది. కాబట్టి చంద్రగుప్త మౌర్యుడు, చాణక్యుడు రుణశేషం ఉండకూడదని చెప్పాడు. అది 2వ పాయింట్. 3వ పాయింట్ రణశేషం అన్నాడు. రణం అంటే క్యాన్సర్. అప్పట్లో రాచపుండు అనేవాడు. అంటే ఆ క్యాన్సర్ వస్తే కనుక అప్పట్లో చనిపోయేవాడు. అప్పట్లో అది మనకంత ఇప్పుడున్నట్టుగా మందులు అవి లేవు కాబట్టి అప్పట్లో ఉన్న మందులతో కొన్నిసార్లు అది నయమయ్యేది కాదు, దాంతో చనిపోయేవాళ్ళు. అందువల్ల గాయం ఏదైనా సరే, చిన్న గాయమైనా సరే దాన్ని ఖచ్చితంగా తగ్గించుకోవాలి, అది అట్లా వదిలేయొద్దు అనేది చాణక్యుడు చంద్రగుప్తుడికి చెప్పేవాడు. ఇక 4వ పాయింట్ అగ్నిశేషం ఉండకూడదు అనేవాడు. ఇక్కడ అగ్ని అనేది ఏదైనా కార్చిచ్చు లాంటిది ఎక్కడైనా మొదలైతే అది ఓ పట్టాన ఆగదు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కంట్రోల్ చేయాలి. అది కంట్రోల్ చేయకపోతే అది అట్లా దావారంలాగా అలా 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 విస్తరిస్తూ ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇది ఆయన చెప్పిన 4 పాయింట్లు కూడా మన నిత్య జీవితంలో మనకి చాలా ముఖ్యమైనవి. అదంతా అలా ఉంచితే చాణక్యుడు చెప్పిన దాంట్లో 4వ పాయింట్ అయిన ఈ అగ్నిశేషం ఇప్పుడు మనకి కాలిఫోర్నియాలో సమస్యగా మొదలైంది. అమెరికాలో ఉన్న సమస్య ఏంటంటే, అమెరికాలో అడవులు చాలా ఎక్కువ, జనాభా తక్కువ, అడవులు ఎక్కువ, భూమి ఎక్కువ. సో అడవులు ఎండిపోయిన ఆకులన్నీ మళ్ళీ అక్కడే పడుతూ, మళ్ళీ ఎండిపోతూ, మళ్ళీ పడుతూ ఇట్లా జరుగుతూ ఉంటుంది. క్రమంగా ఏమవుతుందంటే ఏదో ఒక టైంలో కార్చిచ్చు లాంటిది ఎక్కడో మొదలవుద్ది. అది చాలా వేగంగా మంటలు వ్యాపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఒక ప్రత్యేకమైన గాలులు వీస్తున్నాయి. ఇవి ఎట్లాంటివంటే గంటకి 165 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీస్తున్నాయి. ఇలాంటి గాలులు మంటని మరింతగా వ్యాపించేలా చేస్తాయి తప్ప అసలు కంట్రోల్ అయ్యే పరిస్థితే ఉండదు. అందుకే అక్కడ దాదాపు 30,000 ఎకరాల్లో అడవులు తగలబడిపోయాయి. 11 మంది చనిపోయారు, లక్షల మందిని తరలించారు, వేల ఇళ్ళు తగలబడిపోతున్నాయి. హాలీవుడ్ ఉండే స్టార్స్కి సంబంధించిన పెద్ద పెద్ద ఇళ్ళు కూడా, ఖరీదైన విల్లాలు కూడా కాలి బూడిదైపోతున్నాయి. వేల కోట్ల నష్టం వస్తుంది. ఇదంతా కంట్రోల్ కావట్లేదు పరిస్థితి. ఇదంతా ఒక విషయం. అయితే ఎక్కడో కాలిఫోర్నియా అంటే మన ఇండియాకి దాదాపు 13,342 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలిఫోర్నియాలో వస్తున్న కార్చిచ్చు ప్రభావం మన ఇండియాపై ఉంటుంది. మనకే సంబంధం, మనకు బాగానే ఉన్నగా అని మనకు అనిపించవచ్చు. కానీ ఖచ్చితంగా మనకు ఎఫెక్ట్ ఉంటుంది. ఎలాగంటే ఫస్ట్ ఎయిర్ క్వాలిటీ,
పొల్యూషన్, ఇది మనకు ఎఫెక్ట్ అవుద్ది. ఎట్లా అంటే ఎయిర్ క్వాలిటీ అనేది పోతుంది, గాలిలో కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇట్లాంటి విషపూరితమైన వాయువులు కలుస్తాయి. భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ ఉన్న గాలులు ఇక్కడికి, ఇక్కడ ఉన్న గాలులు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఈ గాలి కాలుష్యం ఎఫెక్ట్ మన మీద పడుతుంది. రెండోది గ్లోబల్ వార్మింగ్, మనం భూతాపం అంటాం. ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక అంతుపట్టని పదంలా ఉంటుంది, కానీ దీని ఎఫెక్ట్ మాత్రం మన మీద రోజు ఉంటుంది. అంటే సముద్ర మట్టాలు పెరుగుతాయి అంటారు, ఇవన్నీ చెప్తారు కదా. అదే విధంగా మనకు పడే వర్షాలు, మనకు వచ్చే ఎండ, మనకు వచ్చే చలి, ఇవన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎఫెక్ట్ చూపిస్తాయి. వాతావరణంలో వేడి పెరుగుతుంది. వేడి పెరిగినప్పుడు ఏమవుతుంది? మొక్కలకు చిగుళ్ళు రావడం అనేది తగ్గిపోతుంది. పూలు కాయలు కాసేలోపే పూలు రాలిపోయే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది? దిగుబడి అనేది బాగా తగ్గిపోతుంది. సో చిన్న చిన్న కీటకాలు లాంటివి కూడా చనిపోతూ ఉంటాయి. అవి ఉంటేనే కదా మన పర్యావరణం అనేది పర్ఫెక్ట్గా ఉండేది. సో కాలిఫోర్నియాలో కార్చిచ్చు మనకి కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక బిజినెస్ పరంగా కూడా ఎఫెక్ట్ ఉంది. ఎట్లా అంటే మన ఇండియా కాలిఫోర్నియా దగ్గర నుంచి ఆల్మండ్స్ అంటే బాదం గింజలు లాంటివి, వైను, ఇలా ఖరీదైన చాలా ప్రోడక్ట్లను అక్కడి నుంచి, అమెరికా నుంచి ఇండియా దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు ఆ కాలిఫోర్నియాలో అడవులు తగలబడిపోవడం వల్ల ఇట్లాంటి చాలా ప్రోడక్టుల పైన, అంటే అడవిలోనే కాదు చుట్టుపక్కల కూడా ఆ ఎఫెక్ట్ పడి అదంతా ప్రొడక్టివిటీ దిగుబడి తగ్గిపోయి అక్కడి నుంచి వచ్చే ఉత్పత్తులు మనకి దిగుబడి తగ్గిపోయి మన ఇండియాలో ఈ ప్రొడక్టుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. మీరు చూస్తూ ఉండండి. ఈ బాదం అసలు ఆల్రెడీ బాదం రేట్ ఎక్కువ, ఇంకా పెరుగుద్ది. ఈవెన్ వైన్ కూడా పెరుగుద్ది. ఈ ఎఫెక్ట్ మన ఒక్క దేశం మీద కాదు, వరల్డ్ వైడ్గా ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్ అన్ని దేశాల మీద పడి ఓవరాల్గా కూడా ధరలు పెరుగుతాయి. ఇక వీటన్నిటికీ తోడు ఇండియన్స్ కూడా ఈ కాలిఫోర్నియా, అమెరికాలో చాలా చోట్ల ఉన్నారు కాబట్టి అక్కడ కూడా మన వాళ్ళు పెట్టుబడులు పెట్టారు, అక్కడ కూడా మన వాళ్ళ కంపెనీలు ఉన్నాయి. సో అది కూడా లాసే. అక్కడ వాళ్ళు కూడా ఈ అడవులు తగలబడిపోవడం వల్ల ఇబ్బందులు పాలవుతున్నారు. సో ఈ ప్రపంచీకరణ ఎక్కడో ఏదో జరిగినా ఆ ఎఫెక్ట్ మన మీద కూడా పడుతూ ఉంటుంది. మన ఇండియాలో కూడా అడవులు ఉంటాయి, మన తూర్పు కనుమలు ఉన్నాయి, అటువైపు పశ్చిమ కనుమలు ఉన్నాయి. ఈ మధ్యప్రదేశ్, హిమాలయ, ఇదంతా కూడా ఈ ఇండియా సగం నుంచి చూస్తే కూడా మనకు పైకి వెళ్ళే కొద్దీ చాలా అడవులు, ఛత్తీస్గఢ్ మొత్తం అడవులే. మనం కూడా అడవుల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి, అడవుల్ని పెంచుకోవడం కోసం ప్రయత్నించాలి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. కుంభమేళా జరుగుతుంది కదా, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా ఇంకో 2-3 రోజుల్లో మొదలవుద్ది. ఈ కుంభమేళా కోసం 2 సంవత్సరాలుగా ఒక ప్రత్యేక అడవిని కూడా డెవలప్ చేశారు. ఎందుకు అంటే 45 కోట్ల మంది దాకా కుంభమేళాకు వస్తారు. సో వాళ్ళందరూ వచ్చినప్పుడు అక్కడ వేడి పెరుగుద్ది, కార్బన్ డైఆక్సైడ్ పెరుగుద్ది. కాబట్టి అడవుల్ని పెంచడం ద్వారా అక్కడ వేడిని తగ్గించడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. దాదాపు 10 రకాల పార్కులను కూడా డెవలప్ చేస్తున్నారు. సో అంటే ఈ అడవుల యొక్క ప్రాధాన్యం అనేది ఎంత ముఖ్యమైనదో మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం. సో కాలిఫోర్నియాలో కార్చిచ్చు జరిగింది కాబట్టి అది మనందరిపైన నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది. మనం కూడా మన ఇండియాలో ఎలాంటివి జరగకుండా కార్చిచ్చు లాంటివి వస్తే వాటిని వెంటనే కంట్రోల్ చేసుకునేలాగా మనం తగిన ప్రిపరేషన్ అనేది ఉండడం మంచిది. మన ఇండియాలో ఏదైనా ఘటన జరిగినప్పుడే అట్లాంటివి మాట్లాడుకుంటాం, కానీ ముందుగానే ప్రిపరేషన్ అనేది ఉండదు. ఎందుకంటే మన ఇండియా ఇంకా అంత డెవలప్డ్ కంట్రీ కాదు కాబట్టి. అది మన తప్పేమీ కాదు, మన పరిస్థితులు అలా ఉంటాయి. కానీ కాలిఫోర్నియా అనేది చూడండి, ఎప్పుడో చాణక్యుడు ఆ చంద్రగుప్తుడికి చెప్పిన విషయం ఇప్పటికీ కూడా నిజం అని ప్రూవ్ అవుతుంది. అగ్నిశేషం అనేది ఎంత అంటే ఆ అగ్నికి గాలి తోడవుతుంది. కాలిఫోర్నియాలో కూడా ఆ గాలి తోడైనప్పుడు అగ్ని అంతకంతకు విస్తరిస్తూ ఇట్లా వేలకు వేల ఎకరాలు అడవులు, రోడ్లు, ఇళ్ళు అన్నీ తగలబడిపోతున్నాయి. పరిస్థితి అలా ఉంది. సో మనం కూడా ఇలాంటి ఎఫెక్ట్ని, మనకు పరోక్షంగా ఈ ఎఫెక్ట్ పడుతుంది. ఇది మ్యాటర్. ఇలాంటి విషయాల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే.